నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆధ్వర్యంలో వైభవంగా యువనేత లోకేష్ జన్మదిన వేడుకలు. వృద్ధజనాశ్రమంలో భోజనాలు పెట్టి హెల్మెట్ వినియోగంపై నిర్వహించిన ర్యాలీ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. తణుకులో ఘనంగా ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలుగుదేశం శ్రేణులు. తణుకు విద్యా సంస్థల్లో అట్టహాసంగా నిర్వహించిన వసంత పంచమి పూజలు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన తల్లిదండ్రులు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం బాలత్రిపుర సుందరి పీఠంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం. ఆధ్వర్యం వహించిన వెంకటరమణ శాస్త్రి. పరిశ్రమలను నెలకొల్పేలా ఔత్సాహికులకు అవగాహన కల్పించాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘస్వరూప్. నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలి. దేవాదాయ శాఖ అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నియోజకవర్గ కేంద్ర పి గన్నవరంలో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకలు. పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ. పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని భీమవరం మండలం రాయలం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అనంతరం మాట్లాడారు. ఉపకరణాలు ఎందుకు అందడం లేదో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కావచ్చు, వైరోసర్ మండలం కావచ్చు, మన భీమవరం టౌన్ కావచ్చు, ప్రతి వార్డు నుంచి కూడా కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజల గురించి సమస్యల్ని మనం తీసుకునే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి వారం కూడా ఇక్కడ టౌన్ అధ్యక్షులు, రూరల్ అధ్యక్షులు, అలాగే వీరవాసనం మండల అధ్యక్షులు కానీ, ఇక్కడ కమిటీ సభ్యులు కానీ, ఇక్కడ అదేవిధంగా వివిధ కమిటీ పొజిషన్లో ఉన్న చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరూ చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది మనం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం దాదాపు అందరం కూడా ఈ కార్యక్రమం మనం అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగేది. కానీ ప్రజలకు అందరూ అక్కడికి రాలేరు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జి కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేపట్టాలని మనం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భీమవరం వీరవాసరం మండలం పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, మద్దుల రాము, చల్లబోయిన గోవింద్, వీరవల్లి శ్రీనివాస్, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, ఎండి షబీనా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి తెలుగుదేశం యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను శుక్రవారం తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సంధ్యజ్యోతి వృద్ధజనాశ్రమ వృద్ధులకు భోజనాలు పెట్టారు.
అనంతరం రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ లోకేష్ అందిస్తున్న సేవలను వివరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్లను ధరించి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆధ్వర్యంలో రోడ్డు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందమ్మా. క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, యువగలం పాదయాత్ర ద్వారా 3400 పైచీలకు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఆ రోజు ఒక భరోసా కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ కూడా చక్కదిద్దే విధంగా, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిచేసే విధంగా లోకేష్ గారు చేస్తున్నటువంటి విధానం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తణుకు నియోజకవర్గంలో రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ యువకులతో నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనందరం కూడా చూస్తే చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో యాక్సిడెంట్లు అవ్వటం, హెల్మెట్ లేని కారణంగా అనేక మంది యువకులు తమ ప్రాణాలని అర్పించేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎన్నో యాక్సిడెంట్ కేసుల్లో కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యుల్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ఎంతో మందికి తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తుంది. వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు 44 రకాల విభాగాల్లో పోటీలను నిర్వహించి వినూత్నంగా చేపట్టిన తణుకు బాలోత్సవం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాలోత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యంగా 3000 మందికి పైగా విద్యార్థులు పాల్గొని సామూహికంగా వందే మాతరం ఆలపించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం తణుకుకే గర్వకారణమన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజున విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషమని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, నిర్వాహకులు పి దక్షిణామూర్తి, ఆకుల శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో విలక్షణమైన వ్యక్తిగా, శక్తిగా విశిష్ట పాత్ర పోషించిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను టీసీఎన్ అందిస్తోంది. మన దేశ స్వాతంత్ర సమరంలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న సుభాష్ చంద్రబోస్ జనహృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1897 జనవరి 23వ తేదీన జన్మించిన బోస్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్ వంటి అగ్రగణ్యుల ప్రేరణతో ఉద్యమానికి అంకితమై ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరిస్తూ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. జాతీయ ఉద్యమంలో కరుడుగట్టిన నేతగా గుర్తింపు పొందిన బోస్ను 11 సార్లు బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు.
ఇందులో 7 సంవత్సరాలు భారతీయ జైల్లో, 4 సంవత్సరాలు విదేశీ కారాగారాల్లో గడిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖునిగా వెలుగొందిన నేతాజీ 1938లో ఈ పార్టీ అధ్యక్షునిగా గాంధీజీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించి తెల్లదొరలపై పోరాటాన్ని ఉధృతం చేశారు. అయితే తర్వాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ను వీడి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించి స్వరాజ్య సాధన కోసం విరోచిత పోరాటాన్ని కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్కు మద్దతుగా తణుకుకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలను నిర్వహించి బోస్ ఆలోచన విధానాలను జనాలలోకి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆయన విగ్రహానికి తెలుగుదేశం కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించి నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాతపూడి మారుతీరావు మాట్లాడుతూ నేతాజీ దేశానికి అందించిన సేవలను వివరించారు. ఆయన ఇంకా జీవించినట్టు లెక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థ స్థాపించి బ్రిటిష్ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కోసం ఆయన మిగతా జర్మనీ, ఇటలీ అన్ని దేశాలు తిరిగి వారి యొక్క సహకారంతో ఆయుధ సంపదను కూడా సేకరించి మహిళలను కూడా ఆజాద్ హింద్ ఫౌజ్లో యొక్క సైనికులుగా ఆ బ్రిటిష్ వారిని ఎదుర్కొనడానికి ఆయన చేసిన త్యాగం వల్లే, ఆయన చేసిన ప్రతిచర్య వల్లే బ్రిటిష్ వారు ఇంకా ఈ దేశంలో మనం ఉంటే మన ఇటలీ కూడా కాలరాసేస్తారని చెప్పేసి భయపడి వాళ్ళు రెండింటికి తల వంచి మనకి పౌరసత్వాన్ని గౌరవించి మన భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చారు. ఇందులో కీలకంగా మన భారతదేశానికి స్వాతంత్రం రావడం ఆజాద్ హింద్ ఫౌజ్, నేతాజీ సుభాష్ చంద్ర యొక్క ఆయన యొక్క త్యాగనిరతి, ఆయన యొక్క వీరోదాత్తం వల్లనే మనకి ఈ దేశానికి ఈరోజు పౌరులంతా కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే వారు అందించిన త్యాగ ఫలాన్ని మనం కాపాడుకుంటూ భావితరాలకు వారి యొక్క ఏదైతే దేశానికి అందించారో అవన్నీ కూడా నేటి యువతకి అన్నీ కూడా సక్రమైన మార్గంలో వాడికి రూపొందించి వాళ్ళ యొక్క ఉద్యోగం చేసి మన స్వాతంత్రాలను కాపాడుకుంటూ మనం ఇంకా ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధి చెందాలని అప్పుడే వారి ఏ త్యాగనిరితో ఈ దేశానికి త్యాగాలు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు గమణి రామచంద్రరావు, దావా రాజకుమార్, విత్తనాల సాయి, జడ్డు హరి, గాదిరెడ్డి భరత్, బి రవిలతో పాటు బీజేపీ నాయకురాలు కామర్పు కిరణ్మయులు పాల్గొన్నారు. అలాగే సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు ఆధ్వర్యంలో సాయి స్కూల్ ప్రాంగణంలో నేతాజీ జయంతిని నిర్వహించి ఆయనకున్న పోరాట పటిమను వివరించారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ గుర్రు అవినాష్ సాయినాథ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు అక్కపంతుల బాలాజీ, సామ్రాజ్యం సభ్యులు ముక్కామల మోహన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా నిర్వహించే సరస్వతీదేవి పండుగను తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవాలయాలలోనూ విద్యాలయాలలోనూ విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. వసంత పంచమిగా పిలువబడే ఈ సరస్వతి పండుగకు మన దేశంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేక కథనాలు ఉన్నాయి. సరస్వతి అంటే ప్రవహించేది అనే అర్థంగా మత గ్రంథాలు చెబుతున్నాయి. విద్య, కళలు, విజ్ఞానం, సృజన, వాక్కు, వివేకం, బుద్ధి ఇలా సకల మేధో సంపదలకు సరస్వతిని అధిష్టాన దేవతగా కొలుస్తున్నారు. ఈ దేవి జన్మించిన రోజునే వసంత పంచమిగా జరుపుకుంటారు. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే 5వ తిథిని అంటే పంచమిని వసంత పంచమి అంటారు. ఈ పర్వదినాన్నే శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. సరస్వతి జన్మించింది కాబట్టే ఈ రోజున చాలా మంది పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తారు. అలా చేసే ఉన్నత చదువుతో పాటు వాళ్లకు వివేకం, కీర్తి లభిస్తాయని నమ్ముతారు. సాధారణంగా వసంత ఋతువు చైత్రమాసం నుంచి మొదలవుతుంది. ఆ వసంత శోభ మాఘమాసం నుంచి వస్తుందని ఉద్దేశంతోనే సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి అని పిలుస్తారని ఇందుకు సంబంధించిన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున సరస్వతి పూజను నిర్వహించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ సందర్భంగా అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టి పూజిస్తే తమ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందనేది విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకం నేపథ్యంలో వసంత పంచమికి విద్యార్థుల పండుగ అనే పేరు కూడా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలలో వసంత పంచమి వేడుకలను నిర్వహించి పూజలు చేశారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిభాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్య ఉషారాణి, సాంస్కృతిక అధ్యాపకురాలు డాక్టర్ జి అమృతవల్లిలు పాల్గొన్నారు. అలాగే ఆదర్శ స్కూల్లో కూడా సరస్వతి పూజను నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. ఇందులో భాగంగా బాలలచే అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు బసవ రామకృష్ణ, కె శ్రీనివాస్, బాబు ఆంటనీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ది నెక్స్ట్ ప్లేస్ స్కూల్లో విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించి వసంత పంచమికి ఉన్న ప్రాధాన్యతను బోధించారు. స్కూల్ డైరెక్టర్ బసవ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా జ్ఞానాన్ని అందించే సరస్వతీదేవిని స్మరించుకుంటూ చిన్నారులు వసంత పంచమిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. పిల్లలు సరస్వతీదేవిలా పూజలు చేసి ఆమె ఆశస్సులు పొందారు. అలాగే సాంప్రదాయ వేషధారణలో సరస్వతీదేవిలా అలంకరించి భక్తి గీతాలతో నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఎన్ సుధాకర్ వర్మ, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు టి సంధ్య, పురభి త్రిపాఠీలు పాల్గొన్నారు. కాగా అమృతవాణి పాఠశాలలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పిల్లల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. స్కూల్ డైరెక్టర్ టి శేషగిరిరావు అధ్యక్షత వహించగా ప్రధానోపాధ్యాయుని టి సత్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాలబాలికలకు ఆశీస్సులు అందించారు. కాగా లిటిల్ ప్యారడైస్ స్కూల్ ఆధ్వర్యంలో వసంత పంచమిని నిర్వహించి ఈ అంశంపై బాలబాలికలకు అవగాహన కలిగించారు. ఇంకా వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. స్వతీ పరబ్రహ్మ దేవతాయ నమః. నారికేళ కదళీఫల సహిత గోధుమ చూర్ణ సహిత బీజఫలాన్ నివేదయామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో వారం రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన 87వ సంగీతోత్సవాలను శుక్రవారం ఘనంగా ఆరంభమయ్యాయి. సంగీతం అపార మధురం భావుకతతో జరిగే ఈ ఉత్సవాలను సంఘ అధ్యక్షులు చిలుకూరి లక్ష్మీ సుజాత ప్రారంభించారు. త్యాగరాజ చిత్రపటానికి ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం పూలమాలలతో నివాళులర్పించి మాట్లాడగా ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆరుమిల్లి తులసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వర్గీయ చిలుకూరి కృష్ణవేణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమంలో విజయవాడ ఆకాశవాణి కేంద్ర విశ్రాంత సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్తో పాటు తిరుపతికి చెందిన ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు కోమాండూరి వెంకటకృష్ణ, విజయవాడకు చెందిన మరో ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పారుపల్లి సుబ్బారాయు ఫల్గున్లు పాల్గొని గాత్ర కచేరీ చేశారు. ఈసారి బాగా మళ్ళీ 1 గురించి దానికి మా వృత్తి ఏంటంటే రామకృష్ణ సేవా సమితి కన్స్ట్రక్ట్ చేశాం. నేను విశ్వేశ్వరరావు, రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో ముందు ఇవన్నీ చేసుకోవడం, ఇక్కడ అందరి ప్రజల సహకారంతో చేసుకుని అప్పటి నుంచి ఇక్కడ త్యాగరాజ సంగీతోత్సవాల నుండి ఇలాంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా రెగ్యులర్గా జరుపుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ రావడం. త్యాగరాజ సంగీతం అంటే ఆయన అన్నిటికన్నా రాముడి మీద అటువంటి ఎన్నో కీర్తనలు ఆయన చేయడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి మీరు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఇప్పటికి 87 సంవత్సరాలు మనం తణుకులో చేసుకుంటున్నామంటే అది మనకి అదృష్టం.
అలాంటి ఆయన గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ కొన్ని చేసుకోవడం, దాంట్లో మంచి సంగీత విద్వాంసులందరినీ ఇన్వైట్ చేయడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకోవడం చేసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో ఈ రోజున మనకి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి బమిడి కమలాదేవి, ప్రస్తుత ఉపాధ్యక్షులు బంగారు సునంద, కార్యదర్శి జీడిగుంట శర్వాణి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధర, కోశాధికారి భోగవల్లి ఇందిర, సంగీత అభిమానులు పాల్గొన్నారు. తణుకు మండలం కోనాల గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో పశుసంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరాన్ని నిర్వహించి 62 పశువులకు వైద్య సేవలందించారు. అలాగే లేగదూడల ప్రదర్శన, పెంపకంలపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మేరకు లేగదూడల పోషణలో పాటించవలసిన మెలకువలు గురించి రైతులకు వివరించారు. అనంతరం ప్రదర్శనలో పాల్గొన్న రైతులందరికీ బహుమతులు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ నాయర్ మాట్లాడుతూ లేగదూడల ఆరోగ్యం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నదాతలకు సూచించారు. రాష్ట్ర సంవర్ధక శాఖలో మరియు మీది ద్వారా ఈ లేగదూడల ప్రదర్శనలో మనకి దగ్గరలో 25 ఎన్నో వచ్చాయి. సో ఇందులో ఈ గర్భకోశ వ్యాధిలో భాగంగా ఎదకరాని పశువులు కానీ లేదంటే ఎదకొచ్చి కట్టకపోవడం అలాంటి అన్నిటికి కూడాను మనం ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 20,000 రూపాయల వర్తగల మందులు, ఇలాగే కాఫ్రాయిల్కి సంబంధించి 20,000 రూపాయలకి వర్తగల మందులను ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే మనం పుట్టిన తర్వాత లేగదూడలు 7వ రోజు నుంచి 10వ రోజులోపు పాముల మందు వేయాలి. అలాగే ప్రతి నెల 6 నెలల వయసు వచ్చేంత వరకు నట్టల నివారణ మందులు వాడుతూ, అలాగే 4 నెలలు దాటిన తర్వాత వ్యాక్సిన్స్, అన్ని రకాల వ్యాక్సిన్స్, దొమ్మ కానీ గాళ్ళు కానీ రకరకాల వ్యాక్సిన్స్ వస్తాయి, మన డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయి. కాబట్టి 4 నెలల వయసు దాటిన ప్రతి వాటికి కూడాను వ్యాక్సిన్, డీవార్మింగ్ కంపల్సరీగా చేయించుకొని, అలా చేయించుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పుట్టిన తర్వాత 1 గంటలోపు జున్నుపాలు ఎక్కువ తాగించడం వలన కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది గమనించి ఏదో మాయ లేదనో లేకపోతే ఇంకొక రకంగా దూడకు పాలు పట్టించడం మాత్రం ఫస్ట్ మానకండి. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ తాడేపల్లిగూడెం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్కే సుధాకర్, రాష్ట్ర పశు ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వాకాని ప్రసాద్, మండల పశువైద్య అధికారి డాక్టర్ కె శంకర భావనారాయణ, గ్రామ ఎంపీటీసీ మెంబర్ మరెడ్డి సత్యనారాయణ, రైతు పెద్దలు, సిబ్బంది పాల్గొన్నారు. నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణ లయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత నేత్ర శిబిరాన్ని నిర్వహించి సేవలందించారు. ఇందులో భాగంగా 120 మందిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో కంటి సమస్యలు రావన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు అలూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోడూరి ఆంజనేయులు, కార్యదర్శి మహమ్మద్ స్వలీహా, ఆకేటి సుబ్రహ్మణ్యం, వడ్లమాని పార్వతులు పాల్గొన్నారు. చిన్నారులను లైంగికంగా వేధించే వారిపై కఠినంగా చర్యలు తీసుకునే చట్టం ఉందని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎన్వీఆర్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్ర పెనుమంట్ర గ్రామంలో శుక్రవారం మండల స్థాయిలో నిర్వహించిన లైంగిక వేధింపుల నివారణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు వి నాగేశ్వరరావు, వై లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ ఎన్ఎన్వీఎల్జీ కృష్ణమూర్తి, మహిళా పోలీసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా ఆరోగ్య మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.